తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం చేయించినప్పటికీ కూడా అనేక కమిటీలు అనేక కమిషన్ల పేరిట ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలని చెప్పేసి నవంబర్ 29న ముహూర్తం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికై ముహూర్తం నిర్ణయించుకొని ఆనాడు కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఒక 2-3 జిల్లాల నుంచి అనేక పోలీస్ స్టేషన్లు అనేక జైలు నుంచి ఆనాడు నిర్బంధించి చివరికి నిరసించి నిరాహార దీక్ష విరమింపజేయకుండా నిరసించి నేను చనిపోయినా సరే కానీ వెనుకాడేది లేదు, ఈ దీక్షను విరమించేది లేదని చెప్పేసి భీష్మించి కూర్చున్న కేసీఆర్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తీవ్ర నిర్బంధం మధ్యన తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిండ్రు, అనేక కార్యక్రమాలు చేసి ఆనాడు రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వెంట ఉండడం జరిగింది. నవంబర్ 29ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన మా నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, ముఖ్యంగా మా యువ మిత్రులు, పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీక్షా దివస్ను ఒక సంఘటిత దినంగా తెలంగాణ రాష్ట్ర సాధించడానికి ముఖ్యమైన రోజుగా పరిగణించి దీక్షా దివస్ రోజున కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా కార్యకర్తల నాయకులందరం కూడా పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో కొంత సమయం పాటు సమావేశమై ఆనాటి కేసీఆర్ గారి పోరాటాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకొని నేటి యువతరానికి ముఖ్యంగా నేటి విద్యార్థులు తెలంగాణ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తీరుతెన్నులను మరొకసారికి గుర్తు చేసి మరొకసారి రేపు నవంబర్ 29 శనివారం రోజున సిరిసిల్ల భారత రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆవరణలో మనందరి ప్రియతమ నాయకుడు, మన తెలంగాణ తొలి మంత్రివర్యులు, సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిటి రామారావు గారి ఆదేశంతో అట్లాగే మన పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు హాజరవుతారు. కాబట్టి రేపటి కార్యక్రమానికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే మా యువ మిత్రులందరూ కూడా కలిసి రావాల్సిందిగా, కథలు రావాల్సిందిగా, విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.